అస్సలామలైకుం. హలో. హాయ్ గైస్. ఈరోజైతే నేను పలమనేర్ నుంచి చిత్తూరుకైతే వెళ్తున్నాను. పులివెందుల్లో పులి దిగుతుంది అన్నట్టు చిత్తూరులోకి ఆరిఫా దిగుతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటికొచ్చేసి ఫంక్షన్కైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చి లర్న్ చేసుకొని కొంతసేపు గాసిప్స్ అయితే చేసుకున్నాము మా గేమర్ అయాన్. నెక్స్ట్ కొంతసేపు ఇక్కడ పిల్లలతో ఆడుకొని నా ఫేవరెట్ పర్సన్స్ అందరూ ఇక్కడే ఉన్నారనమాట. వీళ్ళందరూ మా అంకుల్ ఉన్నారు, మా హస్బెండ్, మా ఆంటీ, మా జీజు, సిస్టర్ అందరూ ఫేవరెట్. నాకు నా లైఫ్లో మా డాడీ, మా హస్బెండ్ తర్వాత అంత సపోర్టివ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే మా అంకుల్ ఇంకా మా జీజు మాత్రమే. నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్దామని అనుకుంటుంటే చిత్తూరులో కొత్తగా డీమార్ట్ ఓపెన్ అయింది. లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అనేసి. క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో వెళ్ళలేకపోయాము. సో ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట డీమార్ట్కి. బైక్ షోరూమ్స్లో కూడా ఎన్ని బైక్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బైక్స్ ఉన్నాయి షోరూమ్ లాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము మా బ్యాగేజెస్ని కౌంటర్లోకి పెడదామని వెళ్తుంటే ఇక్కడ కొత్తగా ఇంకో రూల్ పెట్టారనమాట. రిలయన్స్, విశాల్స్ ఇలాంటి రూల్ అని లేదు. ఇక్కడ మాత్రం బాగానే పెట్టారు. ప్రైవసీకి సంబంధించి బ్యాగేజ్ కౌంటర్ పెట్టేశారు. మనం మన బ్యాగ్స్ ఇచ్చేసి ట్యాగ్స్ కూడా వేసుకోవచ్చు. బ్యాగ్స్ ఇక్కడ పెట్టి టోకెన్స్ కూడా తీసుకోవాలి. కస్టమర్స్ ప్రైవసీ, సేఫ్టీ ఆలోచించి బాగానే పెట్టారు. ఇంకా వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. సో చెక్కింగ్ కూడా చాలా బందోబస్తుగానే పెట్టారనమాట. ఇక్కడ డిమార్ట్కి అయితే వచ్చేసాము లోపలికి. మా పిల్లోళ్ళు అయితే అసలు ఆగటమే లేదు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువనే ఉంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దామనేసి లోపలికైతే వెళ్తున్నాము. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాము. డీమార్ట్కి వచ్చి ప్రసాదం తినకపోతే ఎలా? సో ప్రసాదం అయితే నా కొడుక్కి తినిపించేశాను. చూడండి మీరే ఏం ప్రసాదము. ఇదే మన డీమార్ట్ ప్రసాదం. ఇదే ప్రసాదం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా తిరిగేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ప్రైజెస్ కూడా అంతేం తక్కువగా లేవు. విశాల్, రిలయన్స్కి కంపేర్ చేస్తే అలానే ఉన్నాయి ప్రైజెస్. ఏం రెడ్యూస్ అయితే లేవు. మా ఆయన బర్త్డే ఈరోజు. సో ఇంకా అదే స్పెషల్ అనమాట. చెప్తాను, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అయితే వాటర్ బాటిల్స్ మాత్రం 21 రూపీస్ అనేసి కొంచెం లీన్ లాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ టీషర్ట్స్ 129, 79, 100లో బాగున్నాయి. టీషర్ట్ క్లాత్స్ కూడా సూపర్గా ఉన్నాయి. టీషర్ట్స్ మాత్రమే కొన్నాం మేమైతే. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ వియర్లో చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. బాటమ్ వియర్, గర్ల్స్ బాటమ్ వియర్ టీషర్ట్స్, మెన్స్ టీషర్ట్స్ కూడా 100 రూపీస్లో కూడా ఉన్నాయి, 99లో ఉన్నాయి, 150లో ఉన్నాయి, 149 ఇలా ప్రైసెస్లో చాలా బాగున్నాయి. వీళ్ళు చూడండి, మా పార్టీకి మేము షాపింగ్ చేస్తుంటే వీళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. నెక్స్ట్ అయితే టీషర్ట్స్, స్లిప్పర్స్, వాటర్ బాటిల్ తీసుకొని మేమైతే డిమార్ట్ నుంచి బయటికి వచ్చేసి కేక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. కేక్ ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇలా అయితే సెలబ్రేట్ చేసాము. మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మా జీజు, మా అంకుల్, మా ఆంటీ వాళ్ళ డాటర్, సన్ అందరూ ఇక్కడే ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. మా ఇజహార్ చూడండి ఎంత క్యూట్గా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. కేక్ కట్ చేయకముందే వాడు కొంచెం కేక్ని తినేసాడు కూడా. నేనైతే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామనేసి. ఈరోజు డే అయితే చాలా సూపర్గా ఎంజాయ్ అయితే చేసాము. క్లియర్గా వ్లాగ్ అయితే పెట్టలేదు, కానీ ఎంజాయ్ అయితే బాగా చేసాము. హార్ట్ఫుల్గా చెప్పాలంటే నాకు బర్త్డే అనేది గుర్తుండిపోతుంది. ఎందుకో రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇలా అయితే ఈ డే గడిచిపోయింది. సూపర్గా ఎంజాయ్ చేసాం. ఫైనలీ కేక్ కటింగ్, డిన్నర్ అంతా ఫినిష్ అయిపోయింది. వీళ్ళు మాత్రం 110% ఆఫ్ ఎనర్జీతో ఆడుకుంటూనే ఉన్నారు. సో ఇంకేముంది,
ఏం లేదు ఇంకా పడుకో. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.